మనం మన చేతులకి మనం కాలుచుకున్నట్టే. కాంగ్రెస్ ఏం చేస్తుంది ఏంటంటే అది ఏదో అర్థం ఆడి రాజకీయాలకి రావాలి, పేదోళ్ళ పొట్ట కొట్టాలి, పేదోళ్ళ మన కావులు కూర్చోవాలి చచ్చినట్టు అని చావగొడుతుండ్రు. మొత్తం ఇక్కడ మొత్తం 3 మంత్రులు ఉన్నారు మీ జిల్లాలోనే. మా జిల్లానే ఉన్నారు. ఉంటే ఏమో సుఖదినం. ఆ మంత్రులు ఏసీలో పండుకుంటారు. ఏసీలో పండుకొని మనకు తిప్పలు పెడతారు. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉన్నది మరి 2 నెలల? ఏ పాపం రైతులు తిప్పలు పడి చస్తుర్రు. ఈ వయసులో కూడా వచ్చి ఇక్కడ వీళ్ళతో ఉంటున్నావా? మరి ఏం చేస్తాం? ఇవాళ 10 రోజులు సంది తిరుగుతున్నాం. చచ్చిన పెనుగడ కూర్చున్నాం. పంట పండపోతే ఏంది పరిస్థితి? పండదు రైతులు తినరు పాపం. ఏం అది మళ్ళీ వేస్తారా ఓట్లు? ఇంకేం వేస్తాం? అయిపోయి మార్పు అన్నారు. ఆ మార్పే ఇప్పుడు మనకు తెర్లు చేసింది. ఆయన పాపం చెప్పిండు గో మోసబాబు గారి రా మోసపడతారని చెప్పిండు. ఆయన చెప్తే మార్పు అని వీళ్ళే ఎవరు చెప్పారు? కేసీఆర్ చెప్పిండు. చెప్పిన మాట ప్రజలు వినలేదా? వెళ్ళే ఈసారి రామను చూద్దాం అంతేనా? ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్లైనా రామను చూద్దాం అంతేనా?